హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అస్సలు చేదు లేకుండా కాకరకాయ కారమని ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో చాలా సింపుల్ ప్రాసెస్. దీనికోసం హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని మొదట్లో బాగా వాష్ చేసిన తర్వాత ఈ విధంగా రౌండ్స్‌గా కట్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని ఫ్యాన్ గాలికి కాసేపు అయితే ఆరనివ్వాలండి. సో ఈ విధంగా ఆరబెట్టుకుంటే ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుందన్నమాట. సో మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. అందుకోసం అనేసి తేమ లేకుండా దీన్ని కొంచెం ఆరనివ్వాలి. తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత కొన్ని కొన్ని వేసుకుంటూ వీటిని మంచి కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో ఇవి చాలా క్రిస్పీగా తయారవుతాయండి. సో ఈ విధంగా వీటన్నిటిని ఒక ప్లేట్‌లో వేసుకొని కొన్ని కొన్నిగా వేసుకుంటూ వీటన్నిటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. సో నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. అయినా కూడా చాలా తక్కువగా అయ్యాయి. సో ఒక 20, 30 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలన్నమాట. ఒలిచి పెట్టుకోవాలి. పైన పొట్టు అయితే తీయకూడదండి. ఆ విధంగా ఉంచుకోవాలి. సో ఫైనల్లీ లాస్ట్ మనం ఫ్రై చేసే కాకరకాయలో ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట. సో కరివేపాకు యాడ్ చేస్తే సో చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. దీంతోనే ఒక గుప్పెడు పల్లీని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లి కూడా మంచి కలర్‌లో కావాలండి. వీటన్నిటిని కూడా ఒక బౌల్‌లో యాడ్ చేసుకోండి. సో గుప్పెడు నేను వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక 20-30 ఉంటాయి అంతే అండి. ఒక పెద్ద సైజ్‌లో ఉండే వెల్లుల్లి ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని మిక్సర్ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. దీంట్లో ఒక కొంచెం 2 రెబ్బలు చింతపండు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే కారం అయితే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. మనకైతే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ అయితే యూజ్ చేశాను. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను అన్నమాట. వీటన్ని కూడా మంచిగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. మళ్ళీ స్మూత్ పేస్ట్‌లా కాకుండా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను